వాక్య పఠన భాగము అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనం నుండి 39వ వచనం వరకు. ఒక రథము వెళ్తూ ఉన్నది. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి దాన్ని చేరడానికి ఫిలిప్పు పరిగెడుతూ ఉన్నాడు. ఆ విధంగా అతను నడిపించున్నది దేవుని ఆత్మయే. ఈ ఫిలిప్పు యేసు శిష్యుడైన ఫిలిప్పు కాదు. ఇతడు దైవభక్తి గల 4 కుమార్తెలను కలిగిన సువార్తికుడైన ఫిలిప్పు. కైసరయలో అతని ఇల్లు ఉన్నది. యెరూషలేములో హింసలు వచ్చినప్పుడు అపోస్తలులు బయలువెళ్లి చాలా స్థలాల్లో బోధించారు. ఫిలిప్పు సమరయలో బోధించినప్పుడు చాలామంది క్రీస్తులో విశ్వాసముంచారు. అది ఒక ఫలవంతమైన పరిచర్య. పేతురు కూడా వచ్చి అతనితో సేవ చేశాడు. అక్కడ యెరూషలేము నుండి గాజాకు వెళ్ళుటకు ఒక రహదారి ఉన్నది. ఆ మార్గమందు ఒక రథములో ఒక అధికారి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఐథియోపియా దేశపు రాణి క్రింద అతడు ఒక ఉన్నతమైన పదవి కలిగి ఉన్న మనిషి. ఆ దేశం యొక్క ధనాగారం అంతటి మీద అధిపతిగా ఉన్నాడు. యెరూషలేములో ఒక ప్రత్యేక పండుగ సమయంలో దేవుని ఆరాధించుటకు అతడు వచ్చాడు. అతడు రథములో తిరిగి వెళ్ళుచు ఒక యూదుల లేఖనముల చుట్టను బిగ్గరగా చదువుచున్నాడు. దేవుని కన్నులు ఆ రథం మీద ఉన్నవి. దేవుని ప్రతినిధిగా ఫిలిప్పు అతనికి అందుబాటులో ఉన్నాడు. రథమును చేరుకో అని దేవుడు చెప్పాడు. ప్రభువా, పరిగెత్తి ఆ రథాన్ని నేను చేరుకోలేను అని చెప్పి ఫిలిప్పు తప్పించుకోవచ్చు. ఆయన పిల్లలు ఎప్పుడు సాకులు చెప్పకుండాన్నట్లు దేవుడు వారికి బోధిస్తాడు. అవును, అతడు అంత వేగముగా బహుశా పరిగెత్తలేకపోవచ్చు గాని దేవుని కొరకు ఏదైనా చేయుటకు అతడు మనసు కలిగి ఉన్నాడు. జెఫన్య గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనములో, చెదరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకుని రాబడుదురు అని రాయబడి ఉన్నది. పై సందర్భంలో ఈ ప్రవచనము నెరవేర్చబడుచు ఉన్నది. యెరూషలేము గొప్పతనము అన్ని ప్రాంతాలకు వ్యాపించింది. కాబట్టి ఐథియోపియులు యెరూషలేములో ఉన్న దేవుని యొద్దకు వచ్చి ఆరాధిస్తూ ఉండేవారు. నపుంసకుడు అసంతృప్తితో యెరూషలేము నుండి తిరిగి వెళ్తూ ఉన్నాడు. మందిరములో కొన్న లేఖనముల చుట్టను అతడు చదువుచున్నాడు. తాను చదువుచున్న లేఖన భాగమును అర్థము చేసుకునుటకు సహాయం చేయుటకై రథముపైకి రమ్మని ఫిలిప్పును నపుంసకుడు ఆహ్వానించాడు. ఉన్నతమైన పదవిని కలిగి రథములో వెళ్చున్న అధికారితో కూర్చున్నటకు ఫిలిప్పు లాంటి ఒక సామాన్యమైన వ్యక్తికి అనుమతి లేదు. అయితే దేవుని ఆత్మీయ వాతావరణం ఉన్న చోట సామాజిక వ్యత్యాసాలు కనిపించవు. గ్రంథపు చుట్ట ప్రవక్త అయిన యెషయా గ్రంథం. దేవుని గొర్రెపిల్ల అయిన యేసు బలియాగాన్ని గూర్చి అతడు చదువుచూ ఉన్నాడు. దేవుని ఆత్మ నపుంసకుని ఒప్పింపజేస్తూ ఉన్నాడు. అతని హృదయంలో కోరిక ఉన్నది. ఫిలిప్పు ఆదిమ సంఘం యొక్క ఆత్మీయ వాతావరణంలో శిక్షణ పొందినవాడు. ఆ తీవ్రమైన ఆత్మీయ వాతావరణంలో అతడు వృద్ధి చెందాడు. ఆ విధమైన ప్రజలు చాలా ఆత్మీయ వరాలను వృద్ధి చేసుకుంటారు. అటువంటి వరములున్నవి అని లేక వాటిని కోరుకొనుటను గూర్చి నీవెన్నడూ విని ఉండకపోవచ్చు. అయితే పరిచర్య చేయనప్పుడు అవి నీకు అనుగ్రహింపబడతాయి. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 12వ వచనంలో, యెహెజ్కేలు 3వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనాల్లో దేవుని ఆత్మ ప్రవక్త అయిన ఏలియాను ఇతర స్థలములకు తీసుకుని వెళ్ళుట, అలాగే ప్రవక్త అయిన యెహెజ్కేలును కూడా అదే విధముగా ఇతర స్థలములకు తీసుకుని వెళ్ళటను గూర్చి మనం చదువుతాం. యెహెజ్కేలు గ్రంథములో ఆ విధమైన వాక్య భాగములు అనేకములను నీవు కనుగొంటావు. ఆత్మలో ప్రార్థించు దేవునికి చెందిన మనుషులను దేవుని ఆత్మ పట్టుకుంటాడు. దేవుని ఆత్మ వారిని వింతైన అనుభవంలోనికి మరియు వింతైన స్థలముల్లోనికి నడిపించును. ఆయన వాక్యమును ధ్యానించువారు ఆయన ఆత్మను కలిగి ఉంటారు. ప్రార్థించేవారు ఆయన ఆత్మతో నింపబడి ఉంటారు. ఆత్మలో ఏకత్వం కలిగిన వారితో మనం ప్రార్థించినప్పుడు మనం పైకి ఎత్తబడతాము. నిన్ను నీవు కేవలము సాంఘిక విషయములకు అప్పగించుకొనకూడదు. నీవు దేవుని కొరకు ఒక ఆత్మీయ శక్తిగా ఉండాలి. సర్పమును నీవు నీ పాదముల క్రింద త్రొక్కవలసి ఉన్నావు. ఆత్మలో నడుచు వారికి దేవుడు ఈ కృపనిస్తాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనము, నీవు ఆత్మలో వృద్ధి చెందినప్పుడు దేవునికి చందని తలంపులను నీవు తొలగించి వేస్తావు. ఇది నిజమైనటువంటి విజయం. పౌలు మరియు పేతురు దీని గురించి ప్రస్తావించారు. క్రైస్తవుని ఆధిక్యత సాతాను క్రింద పడవేయటమే. ఫిలిప్పు అటువంటి స్థితిలో ఉన్నాడు. అతడు ఒక సామాన్యమైన మనిషి స్థాయిలో లేడు.
అతడు ఆత్మలో నడుచున్నాడు. అతడు దేవునితో సంబంధం కలిగి దేవుని ద్వారా నడిపించబడినాడు. రోడ్డు మీద లేక ఆట స్థలంలో నీవు ఒంటరిగా నడుచుండవచ్చు గాని అక్కడ కూడా ఆత్మ నిన్ను నడిపిస్తాడు. నీవు దేవుని యొక్క ఆత్మీయ కుమారుడువేనా, లేక ఒక సేవకుని మనస్తత్వాన్ని కలిగి ఉన్నావా? ఫిలిప్పు దేవుని కుటుంబంలో దత్తత పొందిన కుమారునిగా ఉన్నాడు. యేసు ఒక కుమారుడు. యేసు అనుభవించిన ఆధిక్యతలను ఫిలిప్పు కలిగి ఉన్నాడు. బావి యొద్ద ఉండిన స్త్రీ యొద్దకు క్రీస్తు నడిపించబడిన విధముగా రథములోనున్న మనిషి యొద్దకు ఫిలిప్పు నడిపించబడినాడు. ఆ స్త్రీ ఒక మిషనరీగా మార్చబడింది. నపుంసకుడు కూడా ఒక మిషనరీగా తయారయ్యాడు. అప్పటి నుండి ఐథియోపియా క్రైస్తవ్యమును ఎరిగి ఉన్నది. ఫిలిప్పు ఒక సోమరిగా ఉన్న మనిషి కాదు. చాలామంది సువార్తికులు గౌరవాన్ని గూర్చి ఒక తప్పైన భావాన్ని పెంపొందించుకొనుచున్నారు. నీవు ఆత్మలో సజీవంగా ఉండాలి. ప్రతిదినము దేవుడు నిన్నెట్లు వాడుకున్నో నీకు తెలియదు. నీ బిడ్డలో ఎవరికి నీ సలహా అవసరమైనదో నీవు ఎరుగవు. ఆత్మలో బద్ధకముగా ఉండవద్దు, చురుకుగా ఉండుము. పరలోకము అనంతమైన లక్ష్యాలను కలిగి ఉన్నది. ఫిలిప్పు దేవుని ఆజ్ఞకు విధేయత చూపకపోయినట్లయితే ఐథియోపియా దేశమంతా మార్పు చెందకుండా ఉండే ప్రమాదములో ఉండెడిది.